నగరంలోని స్థానిక ధనలక్ష్మీపురం నందు కల శ్రీ చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్ నందు వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు రెండవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని 28 ప్రాంతాల నుండి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ విద్యార్థుల జోనల్ స్పోర్ట్స్ మీట్ ను నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు, రూరల్ సిఐ వేణు చేతుల మీదుగా విద్యార్థుల బ్యాండ్ మేళాల నడుమ ఆహ్వానించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాకారులు కవాతు నిర్వహించారు. కపోతాలను వదిలి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. తదనంతరం డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శారీరక శ్రమ కలిగినటువంటి క్రీడాంశాలలో పాల్గొనాలని, క్రీడలలో రాణిస్తే జీవితంలో గెలుపు ఓటములు సహజంగా తీసుకుంటారని, కావున విద్యార్థుల క్రీడల్లో అంకిత భావంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏజీఎం శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల నందు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలను ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు శ్రీకాంత్, కొండారెడ్డి, శ్రీరాములు, ప్రిన్సిపల్ వినయ్ కుమార్, శ్రీనివాసులు, 28 స్కూల్స్ చెందిన పీఏటీలు, విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కోలాహలంగా క్రీడలను నిర్వహించారు. भारत भाग्य जागे सब शुभ भाग्य विधाता. Dear students, please join us with 3 cheer claps, all of you. యానివర్సరీ సందర్భంగా జోనల్ స్పోర్ట్స్ మీట్కి మన ఏజీఎం వినయ్ గారు, శ్రీకాంత్ గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్స్ జోనల్ కాంపిటీషన్కి సంబంధించిన స్పోర్ట్స్ మీట్లో ఇనాగరేషన్కి నేను, మా ఇన్స్పెక్టర్ గారు అందరం పాల్గొన్నాం. ముఖ్యంగా ఎప్పుడు నిరంతరం చదువులతోటి లీనమయ్యే పిల్లలకి ఆడపిడుపుగా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని స్పోర్ట్స్ ద్వారా పిల్లలందరూ మానసికంగా ఉల్లాసంతో, అలానే శారీరకంగా వాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఆటలు అనేది కూడా ముఖ్యం పిల్లలకి. తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీలో పిల్లల్ని సాయంత్రం పూట ఆటలాడిస్తే వాళ్ళు కూడా మానసికంగా ఒత్తిడి నుంచి, చదువుల ఒత్తిడి నుంచి కూడా బయటపడతారని నేను స్కూల్ చైతన్య మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని ఇప్పుడు కూడా చదువుల్లోనే కాదు, ఆటల్లోనే కాదు, పోటీతత్వం అనేది ప్రతి చోట ఉంటుంది. కాబట్టి దీన్ని స్పిరిట్గా తీసుకొని ఓటమి అనేది రేపు గెలుపుకే మార్గంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ స్పోర్ట్స్ మీట్ని జయప్రదం చేయాలని చెప్పి చక్కగా ఈ స్పోర్ట్స్ మీట్ని ఆర్గనైజ్ చేసిన ప్రిన్సిపాల్ వినయ్ గారికి, అలానే ఏజీఎం శ్రీకాంత్ గారికి, కొండారెడ్డి గారికి, అలానే శ్రీరామ్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ యాజమాన్యం వాళ్ళు కండక్ట్ చేసినటువంటి జోనల్ స్పోర్ట్స్ మీట్కి, బిఎస్ఆర్ మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్కి మా డిఎస్పీ గారిని, అదేవిధంగా మా పోలీస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా బెస్ట్ టీమ్స్ని స్టేట్ లెవెల్కి ప్రమోట్ చేయటం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది డాక్టర్ బిఎస్ రావు గారు గత 3 సంవత్సరాల క్రితం ప్రతిపాదించడం, ఆయన పేరు మీద గత సంవత్సరం నుంచి ఇది 2వ సంవత్సరము. ఆయనకి ఒక ఘనమైన నివాళి అర్పించాలి. స్టూడెంట్స్లో మా మెంటల్ ఎబిలిటీ కాదు, ఫిజికల్ ఎబిలిటీ కూడా పెరగాలి అనేది డాక్టర్ గారి కళ. దానికోసం ఆయన ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ మీటింగ్స్లో కూడా అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఆయనకి స్మరించుకుంటా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలవంగలోనే విచ్చేసిన ఘటమనేని శ్రీనివాసరావు గారు, డిఎస్పీ రూరల్, అట్లాగే వేణు గారికి, ఇన్స్పెక్టర్ రూరల్, మా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, మా డైరెక్టర్స్
నాగేంద్ర గారి తరపున, సుష్మా గారి తరపున, సీమా గారి తరపున, అట్లాగే శ్రీధర్ గారి తరపున, మా ఫౌండర్ చైర్మన్, కో చైర్మన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి తరపున అందరికీ ధన్యవాదాలండి. మరియు ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి పేరు పేరున అన్ని ఛానల్స్ వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.